భద్రాచలం పట్టణంలో చిన్న జియర్ మవల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరే మహిళల సేవలు గురించి మాట్లాడారు. అనంతరం లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు కమలా రాజశేఖర్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్న పట్టణంలోని మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఓటీ సుభద్ర, ఎంఈఓటీ రమ, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షురాలు చిట్టి లలిత, రోటరీ క్లబ్ అధ్యక్షురాలు వరలక్ష్మి, టి ప్రణీత, లయన్ యోగ సూర్యనారాయణ, లయన్ కురిచేటి శ్రీనివాసరావు, లయన్ డాక్టర్ గోళ్ల భూపతిరావు, రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ పివి సత్యనారాయణ, వెంకటాచారి, సిద్ధరెడ్డి, బి వెంకటరెడ్డి, ఉమామహేశ్వరరావు, వికాస తరంగిణి మహిళా సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయంగా ఆడవాళ్ళందరూ సమస్యల మీద కానీ మనకి చేసే గొప్ప వ్యక్తుల గురించి కానీ, రాజకీయ నాయకులు కానీ, అందరి గురించి రోజున మనం సంవత్సరంలో మహిళల గురించి మనం గుర్తు తెచ్చుకొని, అలాగే మనందరం ఆదర్శంగా తీసుకుని అందరూ పోతూ మన కార్యక్రమాన్ని వైపైకి తీసుకెళ్ళి మనం కూడా మంచి వ్యక్తులుగా సమాజంలో ఉంటూ ఇంకా పై కార్యక్రమాల్లో మనము రావాలని కోరుకుంటూ. చిన్న స్కూల్లో టీచర్ ఆవిడ ప్రతిరోజు కూడా స్కూల్లో టీచింగ్ చేస్తూ ఉదయాన్న 5 గంటలకు వేసి ఆ ఇంటి పక్కన ఒక పాత శివాలయాన్ని మొత్తం కూర్చి కల్లం చల్లి స్వామివారికి అభిషేకం చేసి, అలాగే స్వామివారికి అక్కడ అలంకారం చేసుకొని ఇంటికి వచ్చి రకరకాల పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఏం కావాలో చూసుకొని, మీరు నమ్మండి నమ్మకుండా చూపించేందుకు ఎవరు చదివారని చెప్పగలరు. కానీ ఎనిబడి రైజర్ హ్యాండ్ కరెక్ట్గా ఆవిడ ఏం చదివారు, ఏం చూసారు, ఎంత కష్టపడ్డారు ఆవిడ చెప్పగలరు. ఆవిడ ₹1 కూడా ఆవిడ రాసుకోలేదు. ఆవిడకి బ్యాంక్ అకౌంట్లో ఇవాళ ఆవిడ శాలరీ పడిందంటే రేపు కాదు. ఈ నెలలో చేయాల్సిన సేవా కార్యక్రమాలు పిల్లలకి, పెద్దవాళ్ళకి ఏదైతే ఉందో అప్పు చేసి ఆవిడ మొత్తం కార్యక్రమాలు చేసి జీతం దగ్గర పడిచ్చేసేది. అంత మంచి పెద్ద మనిషి ఆవిడ, మంచి మనసున్న మనిషి. సమాజంలో కుటుంబ వ్యవస్థ అనే కాన్సెప్ట్ మొదలైనప్పటి నుంచి కుటుంబంలో కీలకమైన వ్యక్తి ఎక్కడైతే మహిళలు సమానంగా పూజింపబడతారో, సమానంగా గౌరవించబడతారో, సమాన హోదా ఉంటుంది, ఆ సమాజం ముందుకు పోతుంది. ఇట్లాంటి కీలకమైన వ్యక్తి గురించి నేను జాగ్రత్తగానే మాట్లాడాలని అనుకుంటున్నాను. బట్ నేను వేరే దేశాల్లో కూడా పర్యటించడం జరిగింది. రమాదేవి మేడం మహిళా దినోత్సవం పనికి తగిన వేతనం కావాలని మన కమ్యూనిస్టులు ఉన్నారు. ఇక్కడ అన్ని కమ్యూనిస్ట్ దేశాలకు వచ్చింది వాస్తవం. ఎక్కడైతే ఉన్న చోట ఆ రోజు ప్రాణ మార్చడానికి బయట చేసి ఐక్యరాజ్య సమితిలో పోరాటం చేసిన వాళ్ళు. దాంట్లో భాగంగా మహిళలకి ఒకటే ఉండాలి, మహిళలకి దోషించి తగ్గుతున్న దేశంలో కారణ జడ్పీ గారు జర్మనీస్ హాస్పిటల్లో పనిచేసి మహిళలకి ఒక రోజు దినంగా, అంటే మహిళా దినోత్సవాన్ని మహిళలకి ఒక చట్టాలు ఇవన్నీ కూడా మహిళలు అన్నింటిలో అనగలుగుతున్నారు. ఈక్వాలిటీ కావాలి, రైట్స్ ఫర్ ఈక్వాలిటీ అనే దానికి ఈరోజు ముందుకు తీసుకురావాలి. మహిళలు కూడా అన్ని రంగాల్లో ఉండాలని చేసి పోరాటం చేసి ఐక్యరాజ్య సమితిలోనే ఈ మార్చి 8వ తారీఖున దీన్ని ఒక చుట్టికి తీసుకొని మహిళలకి ఆ రోజు పోరాటం చేసిన దాంట్లో భాగంగా మహిళలకి ఈక్వాలిటీ, రైట్స్ ఫర్ ఈక్వాలిటీ ఆ రోజు ఐక్యరాజ్య సమితిలో
నమోదైన తర్వాత మార్చి 20న ఈ విధంగా గుర్తించడం జరిగింది. ఆ రోజు నుంచి దీన్ని జరుపుకోవడం జరిగింది. ఈరోజు మహిళలందరూ వచ్చాం. మహిళలు ముఖ్యంగా చాలా వరకు మనం మహిళలు అందుబాటులో ఎక్కడ సమానత్వం లేదు, ఈక్వాలిటీ లేదు. దాంతోపాటు ఇప్పుడిప్పుడే కాస్త అన్ని రంగాల్లో, ఇప్పుడు విద్యారంగంలో కానీ, వైద్య రంగాల్లో కానీ, ఇప్పుడు రాజకీయ రంగాల్లో ఇప్పుడే మొదలవుతుంది. దాంట్లో భాగంగా టీవీ సత్యనారాయణ గారు కూడా మహిళలకి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 33% రిజర్వేషన్ కూడా జరిగింది. మహిళల్లో ఇంకా గతంలో పోస్తే చాలా ఇంపార్టెంట్. ఈరోజు మహిళలు అనేక రంగాలు మన దేవతగా త్వరలో వస్తుందని భావిస్తూ ఈరోజు మహిళ లేకపోతే మన తెలంగాణ లేదని తెలుసుకునే. ఆ రోజు భారతదేశంలో మొట్టమొదటి టీచర్గా సావిత్రిబాయి పూలే గారు పిల్లలు మహిళలు అమ్మాయిలు ఎవరు చదవకపోతే మా సావిత్రిబాయి పూలే గారు మరియు బాపూజీ జ్యోతిరావు పూలే గారు మొత్తం మహిళలకి ఒక స్కూల్ పెట్టి ఆ రోజుల్లో మహారాష్ట్రలోనే మంచి స్కూల్ పెట్టి మహిళలందరికీ ఒక పాఠశాలను స్థాపించి మహిళలు చదివించి మహిళలు మహిళలు ముందుకు రావడం చేసింది. ఆ రోజు మహిళలు పోరాటం చేసుకుంటూ ఏకైక మహిళగా 1948లోనే మనం బ్రిటిష్ మన కాలంలో మనం విడిచిపెట్టి వెంటనే మొట్టమొదటి టీచర్గా పనిచేసిన సావిత్రిబాయి పూలే గారి స్కూళ్ళను కూడా మహిళలకు స్థాపించారు. అలానే ఈరోజు మహిళల కోసం అనేక రంగాలు, అనేక వ్యవస్థలు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలతో స్టాండ్ ఫర్ అనే పదాన్ని ఉపయోగిస్తారని దాన్ని మేమున్నాము, మేము మీ పక్కన ఉన్నాం, మేము ఏ పని చేస్తారనే దానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్తో ఉంది. మేడం అఖిల భావంలో తెలిసి ప్రభావతి గారు అమ్మ మీరు ధ్యానానికి వచ్చారు తల్లి ప్రభావతి గారు మేడం చెప్పండి. ఇవ్వండి, తర్వాత అన్ని పుచ్చుకోండి. ఇది ఎవరైనా చెప్పాలా మహిళలకి? మనం పుట్టినప్పటి నుంచి ఇస్తూనే ఉన్నాం. పిల్లలకి ఇచ్చాం, భర్తకి ఇచ్చాం, ఆ తోబుట్టువులకి ఇచ్చాం, తర్వాత అన్నమాలకి ఇచ్చాం, ఇంకా మనకి ఇస్తాం. అలా ఇస్తూనే ఉంటాం. అది స్త్రీలలో ఒక సహజంగా ఉన్న గుణం. సో నాకు ఇది నచ్చలేదు. సో మదర్ స్పెల్లింగ్ అండి MOTHER, HER. ఫాదర్ FATHER, అక్కడ కూడా ఉన్నాను. బ్రదర్ BROTHER, ఇక్కడ కూడా హర్. ఎక్కడ ప్రతి చోట ఉంది, ప్రపంచం అంతా ఆమె ఉంది. కానీ మహిళా దినోత్సవాలు ఎందుకు? చాలా సంవత్సరాల నుంచి మహిళా దినోత్సవాలు జరుపుకుంటూనే ఉన్నాం. కానీ మాకు మహిళా దినోత్సవం అవసరం లేదు. మేము కూడా ముందడుగు వేసాము.